తమ అభిమాన నాయకుడు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మన్నన పొందిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిపై వాస్తవాలు ప్రచారం చేయడం సబబు కాదని ప్రొద్దుటూరు టీడీపీ నాయకులు పగిడాల దస్తగిరి అలాగే శంకర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయం నందు సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అలాగే ఆయన కుమారుడు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి నంద్యాల కొండారెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పదే పదే అసత్యాలు ప్రజల్లోకి జపించే ప్రయత్నం చేస్తున్నారని దీన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బొచ్చులో రాచమల్లు గారు పెద్దాయన మీద కొండారెడ్డి మీద బేతాళ కథలు చెప్పినాడు. ఈయనేమో పరకాయ ప్రవేశం చేసి అక్కడ విజయవాడలో ఉన్నట్టు ఈయనంతా ఇన్నట్లు ఆ లోకేష్ బాబు లవ్ లెటర్ ఇచ్చినట్టు రకరకాలుగా ఏదో ఆయన అన్నీ తెలిసేట్టు చెప్పినాడు. అయినా శివాలయంలో పీర్సావు పెత్తనం ఏందయ్యా? మా పార్టీల విషయాలు నీకేం అవసరం? మీ పార్టీల విషయాలు మేము అట్టే మాడుతున్నామా? ఈ మధ్య మాకు అనధికారిగా ఒక సమాచారం అందింది. నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకు పిలిపించి మా అమ్మ గురించి మా చెల్లెల గురించి నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతావని ఒక రూమ్లో వేసి కొట్టాడని మాకు సమాచారం అందింది. అది నిజమా? అది అనధికారికంగా తెలిసింది. మేము ఇదేమో ఎవరు చెప్పలేదే. నువ్వు దెబ్బలు తినావని ఎవరైనా అందరికీ తెలుసు, మాకు తెలుసు. మళ్ళా మేమేమన్నా ఇది ఎవరికైనా చెప్పినామా? మా పార్టీలో ఉన్న మా అనుకూల శత్రువు, ఒక అపరిచితుడు నీకు తప్పుడు సమాచారం అందించి అన్ని అబద్ధాలు చెప్పించి నిన్ను తప్పుదారి పెట్టించి నిన్ను అవమానం చేస్తున్నాడు. అది నువ్వు తెలుసుకోలేకుండా ఒక నాయకుని మీద ఇంటి మీద దాడి చేపించి ఆడోళ్ళను మగోళ్ళను అందరినీ తప్పుడు కేసులు పెట్టించి నువ్వు జైలు పంపించావు. వారితోనే ఇప్పుడు రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు. రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు, నీవు శివచంద్ర రెడ్డి గారిని 2 సార్లు ప్రేమించినావు, 2 సార్లు విడాకులు ఇచ్చినావు. మళ్ళీ ఇప్పుడు శివచంద్ర రెడ్డి మీద ఆఫ్ ద రికార్డు ఏదేదో మాట్లాడినావు. పొద్దున శివచంద్ర రెడ్డిని పిల్లమే చంపుతుంది, శివచంద్ర రెడ్డి కొడుకు ముందర మందు తాగడు అని ఇట్లాంటి అనధికారికంగా నీకు తెలుసా? శివచంద్ర రెడ్డి వాళ్ళ భార్య చంపుతా అని ప్రెస్ వాళ్ళ ముందరే మాట్లాడినావు కదా. నన్ను పొద్దున వ్యక్తిగత విషయాలను మాట్లాడచ్చా? మళ్ళీ ఈవీఎం మిషన్లు అంటావు. ఈవీఎం మిషన్లు మాకు పనిచేస్తుంటే నెక్స్ట్ కూడా మేమే కదా వచ్చేది. మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటావు. మాకు ఈవీఎం మిషన్లు వచ్చింటే మళ్ళీ వస్తాయి. అదే మళ్ళీ ప్రధానమంత్రి మోడీ అవుతాడు, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, మా వాళ్ళు పార్టీలో ఎమ్మెల్యే కావచ్చు, కొండారెడ్డి కావచ్చు ఎమ్మెల్యే అవుతాడు. మళ్ళీ ఈ అన్ని నువ్వే చెప్తావు కదన్నా. దయచేసి ఇప్పటికైనా తప్పుడు సమాచారాలు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడొద్దని కోరుతున్నా. ఈరోజు ఉదయం పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ గారు పొద్దుటూరు శాసనసభ్యుడు వరదరారెడ్డి గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినాడు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు యాదవ్ గారు పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరారెడ్డి గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగిందని మాట్లాడడం జరిగింది. దానికి వివరణ నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకా వివరాల్లో తెలిగితే రాచమల్లి శివప్రసాద్ గారు ఏమంటారంటే, పార్టీలో ఉన్న విషయాలు ఈయనకు ఏమి సంబంధము? ఈయన ఏమంటాడంటే, శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ ఒక శాసనసభ్యుడు వరదరారెడ్డి గారు ఆ శాసనసభ్యుడు చెప్తాడు. ఏమని చెప్తాడంట? రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలలో నేను నిజాయితీ పరుడు అని ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు చెప్తే, ఆ ఎమ్మెల్యే గారు లోకేష్ బాబుకు చెబితే లోకేష్ బాబు బాధపడి కోపంతో ఈయనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగిందనేది రాచమల్లి గారు కట్టుకట్టలు చెప్పి మాటలు చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి లోకేష్ బాబు గారు పరిస్థితి అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఒక 15 సంవత్సరాల కుర్రవాణ్ణి కూడా గౌరవ మర్యాదలతో మాట్లాడే వ్యక్తి లోకేష్ బాబు. వరదరారెడ్డి రాష్ట్రంలోనే 175 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఉత్తమ ఎమ్మెల్యేలు అని రికమెండ్ చేస్తే అందులో మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారు వరదరారెడ్డి ఉన్నారు. దాంట్లో ఆయన నిజాయితీ పరుడు. మేము పొద్దుటూరులో ఉన్న ప్రజలందరూ నిజాయితీ పరుడని అభిమానిస్తాం.
మీరు అభిమానించరు. మీరు ఎందుకు అభిమానించారంటే 85 సంవత్సరాలు వరదరాజరెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే, రాచమల్ల సుప్రసాద్ మీరు వైసీపీ ఎమ్మెల్యేను చిత్తుగా ఓడించినాడనేది బాధ, అక్కస వరదరాజరెడ్డి గారి మీద. అందుకు మీరు అనవసరంగా రాద్ధాంతం చేయడము, ఆయన మీద ఆరోపణలు చేయడము జరుగుతున్నాయి. పొద్దుటూరులో ప్రజలందరికీ మీ యొక్క చేసిన ఘనకార్యాలన్నీ తెలుసు. ఎక్కడ మీరు నిజాయితీ పరులు అనే మాటకు అర్థమే లేదు రాచమల్ల సుప్రసాద్ రెడ్డి గారికి. గతంలో మీరు ఏం చెప్పినారు? అమృతానగర్లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తపొల్ల పంచాయతీ ఓటు ఆఫీసులో ఏం చెప్పినారు ప్రజలకు? మీరు మహిళలకు మీకు ఖచ్చితంగా మంచి గృహ వసతి కల్పించి, మౌలిక వసతులు కల్పించి, మీకు ఖచ్చితంగా ఇల్లు మీ పేరుతో ఉండేటట్టుగా ఇస్తాను, ఒక చేత్తో బీగము, ఒక చేత్తో ఆర్డీఓ గారు ఇచ్చిన పట్టా కాగితం ఇస్తానని చెప్పినారే, అది ఇచ్చినారా? మళ్ళీ మీరేమంటారు? ఈ పట్టా కాగితం మీకు ఇకపోతే నా రాజకీయ సన్యాసం చేస్తాను అని చెప్పినావా లేదా? నేను ఎన్నికలు మీ దగ్గర వస్తే సొక్కా పట్టుకొని నిలేయండి అని మీరు చెప్పినావా లేదా? మళ్ళీ నువ్వు ఎలక్షన్లో పోటీ చేసినావు, 85 సంవత్సరాల వరదాడితో చిత్తుగా ఓడిపోయినావు. పదే మీరు వరదరారెడ్డి గురించి, ఆయన కుమారుడు కొండారెడ్డి గురించి అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నావు. నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గురించి గతంలో మీరు ప్రెస్ మీట్లో చెప్పినారు. ఆ సుధాకర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో ఏం చెప్పినాడు? కొండారెడ్డి వరదరారెడ్డి గారికి పోయినానే తప్ప నేను ఎలాంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళ ప్రస్తావిస్తారు మీరు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గురించి. గతంలో మీరు ఎమ్మెల్యేగా పొద్దుటూరులో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో నిక్కర్ పాలసీ ఉన్నది. ఒక వ్యక్తి బ్రాందీ సాగులో 2 బాటలు తప్పితే 3 బాటలే తీసుకొని పోవాలి, అమ్మకం కూడా ఆ రకంగా జరగాలి. అటువంటప్పుడు 27-30 బాటలు ఒక వ్యక్తిని వైసీపీ కార్యకర్త తీసుకుపోతాంటే అతని ఎక్సైజ్ పోలీసు వాళ్ళు పట్టుకొని అతని మీద కేసు పెడితే స్టేషన్ తీసుకుపోతే మీరు నీ అనుచరులు కలిసి ఆ స్టేషన్కు పోయి అక్కడ ఉన్న ఎక్సైజ్ సిఐ కానీ నీచంగా మాట్లాడింది వాస్తవా కాదా? ఆ సిఐ మీకు ఏం చెప్తారు? సార్ ఎమ్మెల్యే సార్, మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఇతను 23 బాటలు తీసుకుపోతున్నాడు, ఇది మాకు ఎస్పీ గారు ఆర్డర్ ఇచ్చినారు, ఖచ్చితంగా మేము కేసు పెడతామంటే మీరు ఏమంటారు? మీరు కడప జిల్లాలో ఉండబడిన ఐపీఎస్ ఆఫీసర్ గారిని, ఎస్పీ గారిని మీరు ఏమంటూ మాట్లాడతారు? నేను మీ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి వస్తా, మా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని పిలుచుకొని పోతా అని వ్యాఖ్యానించినారా లేదా? ఒక శాసనసభ్యుగా ఉండి ఇలాంటి మాటలు ఏమైనా సబబా? అదే టైంలో పొద్దుటూరు 1 టౌన్లో ఒక లేడీ సబ్ ఇన్స్పెక్టర్ యాదవ్ అనే మహిళ ఉంటే అప్పుడు నిషేధం కూడా ఉన్నది, ఇసుక నిషేధం. ఆ నిషేధం టైంలో ఆమె ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ వచ్చినప్పుడు అక్రమంగా ఇసుక తరలించుకొని పోతున్నారు ట్రాక్టర్లు అంటే ఒక మహిళ ధైర్య సాహసాలతో పోతే ఆ ఇసుక ట్రాక్టర్లు పట్టుకుంటుంది. అక్కడ ఒక దుర్మార్గులు 2 ఆమె రాళ్ళతో కొట్టి గాయపరుస్తారు. ఆమె కాలు కూడా గాయం తగిలింది. కనీసం నువ్వు పరామర్శించాలి ఆమెకు, ఒక మహిళ అని. అప్పుడు ఆ కేసు కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ జరగడం జరిగింది. ఆ కేసు కూడా మీరు తారుమారు చేసే పరిస్థితి జరిగింది. అప్పుడు ఇటువంటి అన్ని నీ ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసి నిజాయితీగా బతుకుతుంటే ప్రజలకు సేవ చేయాలా, నేను ప్రజలకు జవాబుదారంగా ఉంటున్నాను అని ఎమ్మెల్యే గారు మీరు పదే మీరు ఆరోపణలు చేస్తే ప్రజలు హర్షించరు. రాచమల్ల సుప్రసాద్ రెడ్డి గారు దుర్మార్గుడు, లంచగుంటి, అవినీతి పరులైతే 6 సార్లు గెలుస్తారా రాచమల్ల గారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు పదే ఈ రకంగా అవినీతి ఆరోపణలు చేస్తే పొద్దుటూరులో ఉండబడిన ప్రజలందరికీ మీరు అవమానంగా మాట్లాడినట్టే. దయ ఉంచి మీరు ఒక వ్యక్తి మీద
ఆరోపణలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలతో చూపిస్తే అది మంచిది. మీరు అట్లా చెప్పరు. ఎంతసేపు వరదరారెడ్డి మీద బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారే తప్ప మరొకటి కాదు. దయవుంచి మీరు 2 పర్యాలు పొద్దుటూరులో శాసనసభ్యులుగా ఉన్నారు. గతంలో కూడా మీరు అవినీతి ఆరోపణలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా మీ సమస్యల పైన ఆరోపణలు చేశాడే తప్పక మీ వ్యక్తిగత దూషణ దిగలే వరదరారెడ్డి గారు. ఇంకపోతే కొండారెడ్డి గారి గురించి మీరు చెప్తారు. ఏమి తప్పులు చేశాడు కొండారెడ్డి గారు? ప్రభుత్వ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటాడు. కొత్తగా వచ్చిన ఎస్ఐలు సిఐలను పూలదండ ఇచ్చి సత్కరిస్తారు. ఏం మాటలయ్యా రాచమల్ల గారు, అవి నీకే చెల్లే. గతంలో నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకన్నా ఫోటోలు ఉన్నాయి. నీ బర్త్డే లేకు జనవరి 1కు మీకు పూలమాలలు సత్కరించిన రోజులు ఉన్నాయి రాచమల్ల గారు. అవన్నీ పక్కనే పెట్టి కొండారెడ్డి మీద మీరు పదే విమర్శలు చేస్తున్నారు. నేను ఇప్పటికైనా చెప్తున్నా, నేను ఎందుకు ఈ బాధపడి ప్రెస్ మీట్లో వరదరానికి సపోర్ట్గా మాట్లాడుతున్నా అంటే అతను ఒక నిజాయితీగా ప్రజాప్రతినిధి. అతని గురించి వాస్తవాలు లేకుండా మాట్లాడుతా అంటే కడుపులో బాధపడి మేము ఒక మానవతా దృక్పథంతో ఒక సామాన్య కార్యకర్త, తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు నిజాయితీగా ఉంటారు. నిజాయితీ పల రాజకీయ నాయకుల గురించి సపోర్ట్ చేస్తాం మేము. మీరు పదే ఆరోపణలు చేస్తే మాకు బాధ కలుగుతుంటుంది. వరదరారెడ్డి గారు పదే బహిరంగ సభలో మీటింగ్లో ఏం చెప్తారు తెలుసా మీకు రాచమల్ల గారు? నేను ప్రజలతో ఎన్నుకోబడ్డాను, నేను ప్రజలకు సేవకున్నే, నేను సేవకున్నే అని పదే చెప్పుకుంటున్నాడు అతను. ఒక చిన్న పిల్లవాడు పోయినా కూడా ఆ సమస్య ఎన్ని సంబంధిత అధికారులు ఫోన్ చేసి ఆ సమస్య సాల్వ్ చేస్తున్నాడు. మీరు ఒక మాట అంటారే, ఎట్లా మాట్లాడతారయ్యా? కామనూరులో టిఫిన్ తిని పొద్దుటూరు ఆఫీసు 11 గంటలకు వచ్చి కుర్చీలో నిద్రపోతాడంట. ఇట్లా నిద్రపోయే వ్యక్తి ఏమయ్యా వరదరారెడ్డి గారు? వరదరారెడ్డి నిద్రపోతాడా? ఎందుకు ఇట్లా మాటలు మాట్లాడతావు? మీరు ఈ రకంగా మాట్లాడుతా అంటే ప్రజల్లో అబాసుపాలు కాక తప్పదు. నేను ఈ రకంగా మేము ఇప్పుడు ఇద్దరం కలిసి ఒక మాట నీకు చెప్పదలుచుకున్నాం. మీరు పొద్దుటూరు వరదరారెడ్డి కొండారెడ్డి మీద అవినీతి ఆరోపణలో రుజువుపరిచి బహిరంగంగా విచారణకు సిద్ధము మేము టీడీపీ తరఫున. మీరు కూడా సిద్ధమేనా బహిరంగ విచారణకు? కాబట్టి ఇంకా మిగతాడైనా వయసును గుర్తుపెట్టుకో, ఎవరు నిజాయితీ అని తెలిసి కూడా మీరు అవాకులు చెవాకులు పిలుస్తుంటారు. ఈ ధర్మం తక్కువ రాచమల్ల గారు. రాజకీయం అంటే రాజకీయమే మాట్లాడాలా. వ్యక్తిగత దూషణలు పోవడము, పార్టీలో విభేదాలు ఉన్నాయి, లోకేష్ బాబు సోకాజ్ నోటీస్ ఇచ్చినాడు, నువ్వు చూపిస్తావా సోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎందుకు మాట్లాడతావయ్యా? వైసీపీలో ఉండే సమస్యలు మేమేమన్నా ఎత్తి చూపుతానామా? మా కుటుంబంలో మా టీడీపీలో ఉండే సమస్యలు నీ ఎవరైనా మాట్లాడేదానికి అయితే ఆధారాలతో చూపుతావా? సవాల్. నువ్వు ఆధారాలతో చూపుతావా? సవాల్. నోటీస్ ఇచ్చినారని, సోకాజ్ నోటీస్. కాబట్టి ఇప్పటికైనా దయ ఉంచే ఒక వ్యక్తి పైన ఆరోపణలు చేసేటప్పుడు నిజాయితీగా ఆధారాలు చూపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.